వెల్కమ్ టు ఒక ఓటమి 100 తప్పులు, రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు సిరీస్కి స్వాగతం. కేసీఆర్ కేటీఆర్ యాటిట్యూడ్ ఒక ప్రధానమైనటువంటి కారణమా? కేసీఆర్ కేటీఆర్ యాటిట్యూడ్ అనే ప్రస్తావన వస్తే, నేను జర్నలిజంలోకి వచ్చే సందర్భంలో మేము ఒక ప్రాజెక్ట్ చేసాం. ఒక ఐటీసీ కంపెనీ ఒక సిగరెట్ని తీసుకొచ్చింది. దాని పేరు నాకు గుర్తులేదు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అప్పటి నుంచి నాకు ఎవరిదన్నా యాటిట్యూడ్ అనేటటువంటి ప్రస్తావన వస్తే అదే గుర్తొస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తమకు తప్ప ఇంకొకరికి అవకాశం లేదు, తాము మాత్రమే అధికారంలో శాశ్వతం అన్న భావం వచ్చేసి కేసీఆర్ కుటుంబం అంటే అహంకార ధోరణి ప్రదర్శించిందనే విమర్శలు ఉన్నాయి. ఆ అహంకార ధోరణిని తెలంగాణ ప్రజానీకం అంగీకరించలేదనే కంక్లూజన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిపై మనతోటి ఈరోజు మాట్లాడటానికి కేసీఆర్ తోటి అత్యంత సన్నిహితంగా పొలిటికల్ జేఏసీలో చాలా కన్వీనర్గా ఉన్నటువంటి, సుదీర్ఘకాలం పాటు తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం 2001 నుంచి జరిగినటువంటి ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్నటువంటి రామగిరి ప్రకాష్ ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీకి కన్వీనర్ కూడా. రామగిరి ప్రకాష్ గారు నమస్కారం. కేసీఆర్ వ్యవహార శైలిని మొదటి నుంచి చూసిన వాళ్ళు మీరు. అవును సార్. కేసీఆర్ ఎలాంటి వాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా కన్విన్స్ చేస్తాడు, వ్యతిరేక భావజాలంతో వచ్చిన వాళ్ళని కూడా ఎలా కన్విన్స్ చేస్తాడో మీరు స్వయంగా చూసిన మీరంటే మనందరం చూసిన వాళ్ళు. కానీ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వ్యవహార శైలి మారిందా, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మారిందా, అదే సందర్భంలో కేటీఆర్ వ్యవహార శైలి, ఇవన్నీ చర్చలో ఉన్నాయి. దీని మీద మీరేమంటారు స్థూలంగా? ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కేసీఆర్ ఒక గొప్ప కన్విన్సింగ్ పవర్ ఉన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమానికి ఒక తెలంగాణ నుడికారాన్ని, తెలంగాణ హావభావాలను, భాషను కలిపి మేళవించి మాట్లాడగలిగే వ్యక్తి కావాలని, ఒక రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే వ్యక్తి కావాలని జయశంకర్ గారు వీళ్ళందరూ వెతుకుతున్న సందర్భంలో కేసీఆర్ గారు తగిలాడు. కేసీఆర్ అదే క్రమంలో వీళ్ళందరినీ కూడా ఆయన భాషతోటి, ఆయన పరిజ్ఞానంతో మెస్మరైజ్ చేసుకుంటూ అందరినీ కన్విన్స్ చేసుకున్నాడు. ఆ విధంగా అతను ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, మొదట అతను రిజెక్ట్ చేసిండు. ఆబ్వియస్లీ అతను వివిధ కారణాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. వివిధ కారణాల రీత్యా వీళ్ళ అభిప్రాయాన్ని ఆయన రిజెక్ట్ చేసిండు. చేసిన తర్వాత తెలంగాణ ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఏ స్థాయిలో కోరుకుంటున్నారు తెలంగాణను అనేది ఆయన అర్థం చేసుకొని మళ్ళా ముందుకు వచ్చి వీళ్ళని మళ్ళా కన్విన్స్ చేసుకొని ఒక పార్టీకి అంకురార్పణ ఏర్పాటు చేసిండు. అదే తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ విధంగా ఆయన మొదలుపెట్టిన ప్రస్థానాన్ని తెలంగాణలో ఆయన అన్ని పనులు చేస్తూ, అంటే మీకు ఒక విషయం ప్రస్తావన చేయాలి. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లోనే కోదండరామ్ సార్ వారం క్రితం వచ్చినప్పుడు ఆయన కూడా అదే చెప్పారు. కేసీఆర్ ఒక కన్విన్సింగ్ చేసే యాటిట్యూడ్. రెండోది, కోదండరామ్ సార్ కంటే ముందు నుంచి కూడా ఆయనతోటి శైలి అయినటువంటి గాథ ఇన్నయ్య చెప్పారు చాలా క్లియర్గా. కేసీఆర్కు ఉన్నటువంటి వ్యవహార శైలి ఎదుటివాడిని కన్విన్స్ చేసే కెపాసిటీ కేసీఆర్కి ఉన్నది. అదే స్ట్రెంగ్త్గా ఫీల్ అయ్యారు. స్ట్రెంగ్త్ 2014లో అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే ఆయన చాలా దూకుడుగా ప్రవర్తించారు. కొంతమంది విషయంలో చాలా అంటే అది అతను చూపించడానికి ఏంటంటే, అతను ఆ విధంగా చూపించిండు. ముఖ్యంగా ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఆ అధికారం యొక్క ఆ పవర్ని, ఆయన ఆ పవర్ ద్వారా అతని లోపల ఉన్న భావాలన్నీ బయటకు వచ్చేసినాయి. ఒక దొర అహంకారం బయటకు వచ్చేసింది. మిగతా అందరినీ కూడా క్రచ్ చేయడము, ఆ దొరపూరిత అహంకారంతో మాట్లాడడము, మీడియా మిత్రులు అడిగినా కూడా ఒకప్పుడు సావధానంగా సమాధానం చెప్పే కేసీఆర్ మీడియా మిత్రులు అడిగితే ఇమీడియట్లీ అతను రెచ్చిపోయి వాళ్ళను సప్రెస్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడేటోటి. కొన్ని వందల మంది మీడియా మిత్రులు అన్నటువంటి మాట ఏంటంటే, వందల మంది, నేను చాలా క్లియర్గా చెప్తాను, వందల మంది అన్న మాట ఏంటంటే, కేసీఆర్ని ప్రశ్న అడిగే లోపే ఆయన సమాధానం వచ్చేస్తుంది. ఆయన నిజమా? సమాధానం రావడం వేరు, కానీ వాళ్ళని అడగకుండా చేయడం వేరు. ఇంకొకసారి ప్రశ్న వేయకుండా. అంటే నేను చెప్పబోయే విషయం ఏంటంటే, కేసీఆర్ మొత్తం ఉద్యమం మొదలైన క్రమంలో కేసీఆర్ ఏదైనా ఒక ప్రశ్న అడిగితే ఆయన పూర్తి సమాధానం చెప్పేవాడు. ఆయన ఒక అంశాన్ని అడిగితే దాని చుట్టూ ఉన్నటువంటి మిగతా అంశాలను కూడా సమాధానం చెప్పేవాడు అని.
ఇది నేను స్వయంగా చూశాను, ఆయన వైఖరిని చూశాను, ఆయన మొదటి నుంచి చూశాను. కానీ ఒక స్టేజ్ తర్వాత అధికారం విషయంలో ఏదైనా ప్రశ్న అడిగితే కూడా ఆయన సహించలేని పరిస్థితి కనపడింది. అధికారము ఇప్పుడు దొరకి ఎట్లా ఉంటుందంటే ఆ దొరతనాన్ని మొదట ఆయన ఆపుకున్నాడు, తెలంగాణలో పనిచేసిండు. తర్వాత ఆయనకు అధికారం వచ్చిన తర్వాత ఆయన లోపల ఉన్న దొరభావజాలం బయటకు వచ్చింది, ఆ దొరతత్వం బయటకు వచ్చింది. అతన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అహంకారం బయటకు వచ్చి వాళ్ళని క్రష్ చేసే విధంగా ఆయన వివిధ సందర్భాల్లో కేసీఆర్ కేటీఆర్ ఎట్లా మాట్లాడారో ఒకసారి చూద్దాం ప్రకాష్ గారు. అంటే కేసీఆర్ వివిధ సందర్భాల్లో ప్రెస్తో కానీ బహిరంగ సభల్లో కానీ ప్రజలతో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 టర్ముల తర్వాత క్రమంలో ఆయన ఎట్లా మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్లీజ్ చేయండి ప్లీజ్. ఒకటి మా కల్వకుర్తికి మోడీ అంటే ఆయన చేసిన ఒక్క పని చెప్తావా? ఒకటంటే ఒకటి. మీ దగ్గర ఎవడు ఉన్నాడు, ఆయన పేరేది చారు ఏదో ఉన్నాడు, ఆయన పప్పు చారు అని ఎవడో కొట్టంగాడు. కానీ ఆయన ఎవడో ఉన్నాడు, ఆయన అడుగుంది, అరే ఏం చేసినవరా పైన ఒక్క పని చేసినవా? ఒక్కటంటే ఒక్క పని. మోడీ దగ్గర, ఈయన దగ్గర, ఆయన దగ్గర చాలా చూసినామమ్మా మేము. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి, మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటికి వెళ్ళండి, తొక్కి పడేస్తాం, జాగ్రత్తగా కూడా మనవి చేస్తా ఉన్నా. అరే ఏమవుతారా భయ్ బేకుక్కలు మీరు? బుద్ధిలే పిచ్చోళ్ళ ఉన్నారేందా? నీ సంగతి బిడ్డ ఎవరా వాళ్ళకేమైనా బీమార్ ఉన్నదేమో చూడు. నీ సంగతి దించరాదా? నీ జెండా దించి నీ కథ కూడా చెప్తా. మీకు బుద్ధి లేదు, నేను చెప్తా ఇప్పుడే. మీకు ఏ అరవకు పిచ్చోన్లా సప్పుడే కాదు ఉండాడు. నీకు ఎక్కువ తెలుస్తుంది, నాకు తక్కువ తెలుస్తుంది. నిజమే, నీకు ఎరక, నీకు బాగా ఎరక, నాకు తెలియదా? ఇది కదా నేను చెప్పేది. నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థనే నువ్వు. అక్కడ ఆయనకి ఏదో పురుగు మెషిన్ ఎట్టినది, ఆయన పట్టుకొని ఆయన ఎవరో కంట్రోల్ చేయండి. ఆయన పట్టుకరాని నేను చెప్తాను ఏం కావాలో. గాడి కొడుకుడు ఉంటే వాడు సిగ్గుపడాలి. పిస్తా గాడి కొడుకే అంటున్నాను నేను. ఏం పీకెత్తందుకు పోతాను? చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్ట చోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు. సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? 4 ఏళ్ళు మోడీ సంక నాకుతాం. దానా ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. 4 ఏళ్ళు సీరేస్తాం, జాగ్రత్త. అడవులు మాట మాట్లాడుతున్నవాడు నా గురించి అడవులు మాట మాట్లాడుతున్నాడు. ఇంట్లో నేను అన్ని ఇంట్రెస్ట్ గట్టి విట్టి అసలు మొత్తం తీసుకున్నావా? అరే నీ పెళ్ళం నీళ్లు తిరగ కేసీఆర్ నీళ్ళు తాగుతుందా? కేసీఆర్ నీళ్ళు తాగుతుంది నీ పెళ్ళ. సిగ్గు శరం మనిషికి ఉంటే ఏమన్నా చెప్పదు. బీమా పథకం కూడా చచ్చిపోతే వచ్చేటువంటి పథకము. వాళ్ళ అకౌంట్ లోపల 5 లక్షల రూపాయలు 15 రోజుల లోపల పడేస్తున్నటువంటి ఏకైక గవర్నమెంట్ బయట తీసుకుంటాం. నేను మాట్లాడుతున్నా అట్లా పోతుందో బయట తీసుకుపోయి. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మీ పెళ్ళలకు ముద్దులు పెడతారు, మీ పెళ్ళలకు ముద్దులు పెడతారు. మీరు చేయాల్సిన పని నేను చేయాలని సాగలు పని చేయాలి, మంగళ పని చేయాలి, అన్ని చేయాలి. సాగలు పని చేయాలి, మంగళ పని చేయాలి, అన్ని చేయాలి. ఎంపీడో గారు ఉన్నాడా? మేడం నువ్వైతే బాగానే ఉప్పుతావు కానీ ఇక్కడ ఉప్పుతావు. నువ్వా ఏం పేరు ఎంకన్నా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకు నూతన కార్డు ఇచ్చిన కోరి లాగలుగుతుంది. కూర్చోవచ్చు కదా, ఎందుకే అల్లరి? కూర్చోండి. ఏ వాలంటీర్స్ మీరు అడ్డం జరగండి. వీళ్ళు అడ్డం ఉన్న గొడవ పెడుతున్న వాళ్ళు. ఈ వాలంటీర్స్ కూడా కూర్చోవన్నా బాబు. వాలంటీర్స్ ఎక్కడో అక్కడ కూర్చుంటే వాళ్ళు వెనక వాళ్ళు కూర్చుంటే గొడవ పోతుంది. ఇక్కడ వాలంటీర్ జితెన్ గారు వాళ్ళని కూర్చోమనండి. అరే ఆ వాలంటీర్ వాళ్ళని కూర్చోమని చెప్పా లేదా? వాలంటీర్ కూర్చోమని వాళ్ళని కూడా, వాలంటీర్లను కూడా ఆనే కూర్చోమని. వాళ్ళు అడ్డం ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు. అది అహంకార ధోరణి. చారి అని ఒకడు ఉంటాడు ఇక్కడ అని కేటీఆర్ అన్నారు. తర్వాత కుక్కలు అరుస్తున్నాయి, తొక్కి పారేస్తామని పూర్తి స్థాయిలో ఉన్న అహంకారాన్ని అక్కడ గాడిద కొడుకులు అనేవాడు వాడారు. బేవకూఫ్ అన్నారు. నాకే అడ్డం వస్తావా, నాకంటే ఎక్కువ నీకు తెలుసానువా అన్నాడు. ఇక పురుగులు ఇట్లాంటి ఇక అంటే మనం చాలా కొన్ని పెట్టాం. దాంతోపాటు ఇంకా కొన్ని మిగతా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినవి కూడా పెట్టాము. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అదే కేసీఆర్ ఇప్పుడు ఈ మొత్తం వీడియోలో అంబేద్కర్ రాజ్యాంగం విషయంలో ఒక కన్విన్సింగ్ చేయడానికి ప్రయత్నం చేసిండు. కానీ అహంకారం అడ్డపడ్డది. అదే సందర్భంలో మిగతా సందర్భాల్లో మాత్రం చాలా అంటే ర్యాష్గా, చాలా పరుషంగా మాట్లాడారు. దీనికి రెండింటి మీద వైరుధ్యాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటి ఏంటంటే ఇప్పుడు
యథా రాజా తదా ప్రజ అన్నారు. ఇప్పుడు దొర ఏ విధంగా ప్రయత్నిస్తే, ఏ విధంగా మాట్లాడితే, అదేవిధంగా ఆయనకున్న ఎమ్మెల్యేలు, అతని ద్వారా ఉన్న మినిస్టర్లు అదేవిధంగా మాట్లాడిన క్రమాన్ని చూసినాం. నువ్వు బాగా ఊపుతున్నావు, ఏందే ఊపుతలేవు ఇప్పుడు అన్నమాట మాట ఎంత దుర్మార్గమైన మాట. ఇంకోటి ఏదో ముద్దులు పెట్టుకుంటానని మాట్లాడడం ఎంత దుర్మార్గమైన మాట. అంటే మమ్మల్ని ఏం చేసినా ఇక్కడ అడిగేటోడు లేడు తెలంగాణలో, మాకు ఎదురే లేదు ఇక్కడ అని ఒక అహంకారం వాళ్ళకి పెట్టిగిపోయింది. ఆ అహంకారం యొక్క దరిమిలానే ఈరోజు తెలంగాణ ప్రజలు కరుగాచి వాత పెట్టిన సంగతి ఉంది. ఇప్పుడు అది లేకుంటే అంత ఈజీ కాదు. ప్రజలు భయంకరంగా ఒక క్రషింగ్ని ఒప్పుకోలేకపోయినారు, ఆ నిర్బంధాన్ని ఒప్పుకోలేకపోయినారు. అదంతా ఓట్ల రూపంగానే బయట పెట్టారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 9.5-10 సంవత్సరాల్లో అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో వేగంగా అమలు జరిపినప్పటికీ ఈ రకమైనటువంటి ఫలితాలు రావడానికి యాటిట్యూడ్ ఒక ప్రధానమైన, ఇందాకే స్టార్టింగ్లో నేను చెప్పాను యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేదే కీలకమైనటువంటి భావంగా కనిపించింది ఎలక్షన్స్లో. వాళ్ళ యాటిట్యూడ్ తప్పకుండా ఒక ప్రధాన భూమిక పోషించింది. ప్రజలు విరక్తి చెందిండ్రు, దాన్ని వ్యతిరేకించిండ్రు, జీర్ణించుకోలేకపోయిన ప్రజలు. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి అంటున్నారు. విద్య మీద ఎలాంటి అభివృద్ధి జరగలేదండి. ప్రభుత్వ స్కూళ్ళన్నీ 3,500 ప్రభుత్వ స్కూళ్ళని వాళ్ళు మూసేయించారు. విద్య మీద ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఓకే, వైద్యం మీద అసలు వైద్యం నిర్లక్ష్యం చేసిండ్రు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసిండ్రు. అంతకుముందు మీరు వినండి, 108 ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ బస్సులు వచ్చేది, అది వ్యాన్ వచ్చేది, అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు అంబులెన్స్ రాదు. అంటే మొన్నటి వరకు అంబులెన్స్ రాకపోయేది, పట్టించుకునే వాళ్ళు కాదు. ఎంతోమంది అంబులెన్స్లకి చనిపోయిన క్రమాలు ఉన్నాయి. అంటే విద్యను, వైద్యాన్ని పూర్తిగా విస్మరించింది. అదే సందర్భంలో 32 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టినాం. మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటలే కదా, ఇంత భారీగా మెడికల్ నెట్వర్క్ అది మెడికల్ కాలేజ్ పెట్టడం, హాస్పిటల్ అనేది అది వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది తాపేదారులను, కొంతమంది పెట్టుబడిదారులను, వాళ్ళకు బిజినెస్ ఇవ్వడానికి, వాళ్ళకు వెసులుబాటుగా మెడికల్ కాలేజీలు పెట్టారు. కానీ పబ్లిక్ ఏమి రంగంలో మెడికల్ కాలేజ్ వచ్చినాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. అది చూపించుకోవడానికి మాత్రమే. ఇప్పుడు ఎంతమందిని అక్కడ అడ్మిషన్ దొరుకుతున్నాయండి? ఎవరికి? మా తెలంగాణ వాళ్ళకి ఎంతమంది అడ్మిషన్ దొరికినాయి? ఇంతవరకైతే దొరకలేదు కదా. మీరు అది పెట్టుకున్నారు కానీ బయట వాళ్ళకు అడ్మిషన్స్ ఇస్తున్నారు, దాని ద్వారా మాకైతే ఎవరు దొరకట్లేదు. ఇంకోటి హాస్పిటల్స్ అయితే ఇంతవరకు అయితే ఎక్కడ అది ప్రక్షాళన చెందిన దాఖలు అయితే లేవు. స్కూల్స్ అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. టాయిలెట్స్ లేవండి స్కూళ్ళలో. టాయిలెట్స్ లేకుండా ఆడపిల్లలు నీళ్లు తాగరండి. ఈరోజు సిటీలో హైదరాబాద్ నడిబొడ్డున కూడా గర్ల్స్ స్కూల్స్లలో ఆడపిల్లలు నీళ్లు తాగరు. ఎందుకమ్మా నీళ్ళు తాగట్లేదు అంటే, టాయిలెట్ వస్తుంది అంకుల్ మాకు ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఫెసిలిటీ లేవు. అంత దుర్మార్గంగా నడుస్తున్న ప్రక్రియ. దాన్ని అభివృద్ధి ఏ విధంగా చూడవచ్చు సార్. ఇంకోటి అభివృద్ధి అంటే ఈ ఆలిషన్ రోడ్లా లేకపోతే ఫ్లైఓవర్లా అభివృద్ధి కాదు కదా. అది చూడడానికి తలకు బెలుగు మెరుగులు తప్పితే దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనబడలేదు సార్. అంటే సరే, అభివృద్ధి సంక్షేమం విస్తృతంగా అమలు చేశామన్న ప్రచారాన్ని అయితే విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళింది టీఆర్ఎస్. ఆ క్రమంలో ఈ యాటిట్యూడు ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రజలకి, టీఆర్ఎస్ పార్టీకి అంటే మారినటువంటి భారత రాష్ట్ర సమితి, ఆ భారత రాష్ట్ర సమితికి, ప్రజలకి ప్రభుత్వానికి దూరం పెంచిందా అనేది చాలా దూరం పెంచింది. అసలు ప్రజలేంది సార్, వాళ్ళ స్వంత మినిస్టర్ అయినటువంటి మహమూద్ అలీ, హోమ్ మినిస్టర్, కేసీఆర్ని కలవడానికి వెళ్తే నో ఎంట్రీ. అక్కడ గంట సేపు నిలబడ్డాడు. ఇక్కడ ప్రగతి భవన్లో కేసీఆర్ నిర్మించుకున్న ఒక కోటరీలో, ఆ ప్రగతి భవన్ దగ్గర గంట సేపు నిలబడ్డాడు. అప్పటికి ఆయనకు పర్మిషన్ దొరకకుండా హోమ్ మినిస్టర్ వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అతనికే అతిగతి లేదు, ఇక ప్రజలకి ఇక్కడ చేరు ఉంది సార్. అలాగే ఈటల రాజేందర్ కూడా అదే రకమైన చాలా మంది ఒక ఎగ్జాంపుల్గా చెప్పినాను నేను. కానీ ఈటల రాజేందర్, గద్దర్, ఒక తెలంగాణకు ఒక వైతాళికుడు గద్దర్ అక్కడ నిలబడ్డాడు. ఒక ఐతకార్ లాంటి వ్యక్తి గద్దర్ లేదా తెలంగాణ ఎక్కడిది సార్? అతన్ని ఒక గంట, ఒక 10 నిమిషాలు టైం అయ్యా బాబు అంటే టైం ఇవ్వకుండా రోడ్ మీద నిలబెట్టిన సందర్భం. అంత దుర్మార్గంగా నడిచింది అక్కడ వ్యవస్థ. ఇక ప్రజలకు దూరం లేకుండా వాళ్ళకే దగ్గర లేడు ఆయన, ప్రజలకే దూరం దగ్గర అవుతాడు. ఇంకా అంటే కేసీఆర్ ప్రజలకి దూరం పెరిగే క్రమంలో కేసీఆర్ వ్యవహార శైలి, మారిన వ్యవహార శైలి మీరు క్లియర్గా చూశారు కేసీఆర్ని. అవును, కన్విన్సింగ్. ఇందాక మన వీడియోలో కూడా ఆయన ఒక దశలో కన్విన్సింగ్గా మాట్లాడతారు, బుల్డోజ్ చేసినప్పటికీ ఏం తెలుసా నీకు అంటూనే కొంత కన్విన్సింగ్గా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ మిగతా అన్ని సందర్భాల్లో ఆయన వ్యవహార శైలిలో ఆయన ప్రధానంగా టార్గెట్ చేసింది ప్రశ్నించిన వాళ్ళని, అవునవును, లేదా ఆయన మీద
వాస్తవం. అసమ్మతిని వాస్తవం, వ్యక్తం చేస్తున్న వాస్తవం, వాళ్ళని వాస్తవం. వీళ్ళని ఎట్లా చూస్తారు? ఇదంతా ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కోదండరామ్ సార్ని మొదటి నుంచి జేఏసీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమము జేఏసీ ద్వారానే పైకి వచ్చింది. మిలియన్ మార్చే కానీ, సాగరహారమే కానీ, సకల జనుల సమ్మెనే కానీ, సహాయ నిరాకరణ ఉద్యమాలే కానీ, ఇవన్నీ కూడా జేఏసీ యొక్క కూర్పు, జేఏసీ నిర్మించిన ఉద్యమ ఘటనలు. వీటిని పూర్తిగా వ్యతిరేకించిండు కేసీఆర్. అటువంటి ఉద్యమ ఘట్టాలను నిర్మించిన కోదండరామ్ని ఏ స్థాయిలో కనీసము 2014లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు ఈ పార్టీ ఎప్పుడైతే స్వీరింగ్ సెరమనీ ఉందో ఆ రోజు కోదండరామ్కి ఇన్విటేషన్ లేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు. కోదండరామ్ అయితే పూర్తి క్రష్ చేశారు. అంటే అదే కాదు, సర్పంచ్ని గెలిపించండి కోదండరామ్ రాజకీయాలు చెప్తే మేము వినాలన్నా, ఇట్లాంటి అది దుర్మార్గం కదా. అది ఇప్పుడు అహంకారం కదా. అది ఇప్పుడు ప్రభుత్వం అనేది ప్రజల తరఫున మాటలు వినాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కోరుకునేది నువ్వు అర్థం చేసుకోవాలి, వినాలి. మేధావులు చెప్తే వినాలి. నేనే మేధావిని, నాకు చెప్పేంతటోడివా నువ్వు అని ఒక అహంకారం ఉంటే అది ప్రజలు అర్థం చేసుకుంటారు. తప్పకుండా అర్థం చేసుకున్న ఆ తీర్పు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు గనక ఇదే తప్పుదోడులో పోతే రేపు కూడా ఇదే తీర్పు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇది మాత్రం ష్యూర్. అంటే ప్రజా ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజా ఉద్యమం నుంచి వచ్చినటువంటి అంటే రాజకీయ నాయకుడిగా వచ్చి ప్రజా ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి కేసీఆర్ ఈ రకమైనటువంటి మార్పుకి కారణం మీకేం కనిపిస్తుంది? ఆయన వ్యవహార శైలిలో ఈ మార్పుకి కారణం మీకేం కనిపిస్తుంది? మార్పుకు కారణం నా ఉద్దేశం ఇక్కడ అడిగే ఉద్దేశం చాలా క్లియర్. కేసీఆర్ మొదటి నుంచి ఇటువంటి వాడేనా, లేదా మొదటి నుంచి ఇటువంటి వాడే మాస్క్ వేసుకున్నాడా, లేదా అధికారం వచ్చిన తర్వాత మార్పు జరిగిందా? ఈ మూడింటి మధ్య అన్నటువంటి క్లారిటీ ఇవ్వండి సార్. ఆరిజిన్ ఏదైతుందో దాన్ని నువ్వు ఎంత నకాబ్ తొడుక్కున్నా అంటే ఎన్ని మాస్కులు వేసుకున్నా కూడా అప్పటి వరకే ఉంటుంది, కానీ ఎల్లకాలం ఉండదు అది. ఇప్పుడు అహంకార ధోరణి, ఇప్పుడు ఒక మాట చెప్తారు మా తెలంగాణలో, ఏం చెప్తుంటారంటే వ్యక్తికి డబ్బులు ఇచ్చి చూడు ఆయన వ్యక్తిత్వం బయటపడుతుంది, లేదా అమ్మాయిని పిల్లనిచ్చి చూడు ఆయన వ్యక్తిత్వం బయటపడుతుంది, లేదా అధికారాన్ని ఇచ్చి చూడు ఆయన సంగతితో బయటపడుతుంది. అదేవిధంగా కేసీఆర్కి అధికారాన్ని ఇస్తే అతని సంగతి ఏందో బయట పెట్టుకున్నాడు. అప్పటికి ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఉపేక్షించారు, కానీ ఇంకా ఉపేక్షించే పరిస్థితుల్లో మాత్రం లేరు. తెలంగాణ ఎప్పుడు కూడా అధికార అహంకారాన్ని ఒప్పుకోదండి, ఎప్పుడు ఒప్పుకోదు. అంటే అధికారం అహంకారం ఈ రెండు కలిసినాయా? కలిసి ఉన్నాయి. అధికారం అహంకారం ఉండొచ్చు, కానీ అధికారం వచ్చిన తర్వాత అది పెట్టిరిగిపోయింది. ఓకే. అది ఇక అదే సందర్భంలో ఆయన మిగతా కుటుంబ సభ్యులు, ఆయన కుమారుడు కేటీఆర్ గారు ఆయనకు సంబంధించిన వ్యవహార శైలి గురించి ఎట్లా మాట్లాడారు? అతను ఉద్యమంలో ఎక్కడ ఉన్నాడు సార్? అమెరికా నుంచి వచ్చిండు, డైరెక్ట్ పారాచూట్ ల్యాండింగ్ అయ్యిండు. ఇక్కడ అటువంటి జీన్స్ లేకుండా కొత్త జీన్స్ అయితే ఉండవు కదా. ఇప్పుడు అక్కడ తప్పుడు మాట మాట్లాడాడు, లంజ అన్నాడు, ఒక మాట అన్నాడు, మీరు కట్ చేసి లైవ్లో మాట్లాడుకోవడం కరెక్ట్గా ఆ మాట తప్పుడు మాట అన్నాడు. ఆ మాట అంటే ఆ వ్యవహారం ఆ విధంగా ఉంటుంది. కేటీఆర్ కూడా ఎవరిని కలిసిండు? ఎవరిని కలవకపోయేవాడు. కేటీఆర్ ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ఒక ప్రిన్స్, ఈయన ఒక రాజుకు చీఫ్ మినిస్టర్, ఇక అండర్ ట్రైన్ చీఫ్ మినిస్టర్ అన్నట్టేనా, ఆయన ఒక ప్రిన్స్ లాగా వ్యవహరించేవాడు. ఇప్పుడు అతన్ని దేవుడు అయిపోయాడు. కలవకుండా జరిగింది. ఎవరిని కలవలే, అతను ఏ వ్యక్తిని కలవలే. అసలు మేధావులు అనే వ్యక్తులను ఎవరిని కలవలే, కానీ తాపేదారులను కలిసిండు. మేధావుల రూపంలో ఉన్న తాపేదారులను అందరినీ కలిసిండ్రు, వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు. వాళ్ళ పేర్లు అందరికీ తెలుసు, కానీ ఈరోజు మళ్ళా వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అది అంటే సన్నాయి నొక్కులు నొక్కడం అంటే ఇప్పుడు అంటే ఆయన చేసింది గొప్ప పనులని. ఇప్పుడు దళిత బంధు సార్, దళిత బంధు నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? దళిత బంధు పేరు మీద దళితులను మోసం చేయడం కాదా? బీసీ బంధు పేరు మీద బీసీలను మోసం చేయడం కాదా? రైతు బంధు పేరు మీద 100 ఎకరాలున్న ఆసాములకు, 1000 ఎకరాలున్న ఆసాములకు వందలాది, ఈయన చెప్తాడు మల్లారెడ్డి వీళ్ళ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన ఏం చెప్తాడు, ఆయనకు 4 కోట్లు వచ్చిందంట. ప్రెస్లో చెప్పిండు, మీడియా మీద చెప్పిండు, 4 కోట్లు రైతు బంధు వచ్చిందంటే ఆయన రైతా? అటువంటి దుర్మార్గమైన పథకాలు పెట్టి ప్రజాసొమ్మును దోపిడీ చేసి వాళ్ళ తాపేదారులకు దారపోస్తూ ఎంతకాలం ప్రజలు ఉపేక్షిస్తారండి? కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద మీకున్నటువంటి ప్రత్యేకమైన అభ్యంతరాలు ఏంటి ప్రకాష్ గారు? మీ బోటి ఉద్యమకారులకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా సార్. కేటీఆర్ ఇప్పుడు మసిపూసి మారేడు కార చేద్దామంటారు చూడండి. చెప్పేది అన్నీ కూడా ఆ సినిమా చూపిస్తుంటారు అనమాట.
అభివృద్ధి నమూనా ఇది, మేము వాళ్ళని కలిసినాం, ఒక ఎర్రతోలు వ్యక్తులను కలిసి ఫోటోలు దిగేసి మేము వాళ్ళని కలిసినాం వీళ్ళని కలిసి పెట్టుబడి హైదరాబాద్కి వచ్చేస్తుంది, తెలంగాణకు వచ్చేస్తుంది, ఇవన్నీ అబద్ధాల పునాదుల మీద వాళ్ళు వ్యవస్థ నడిపించుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా ఐటీకి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ జరిగినాయి, కొత్త కంపెనీలు వచ్చినాయి, పాత కంపెనీలు ఎక్స్పాన్షన్ చేసినాయి, ఇవన్నీ వాస్తవమే కదా. ఒకటి సార్, ఒక మేజర్ కంపెనీ చెప్పండి సార్ హైదరాబాద్లో వచ్చింది, మేజర్ కంపెనీ. ఇంతకుముందు డెల్ అంతకుముందే వచ్చింది, అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది, ఇన్ఫోసిస్ అంతకుముందే వచ్చింది, కొత్తగా మైక్రోసాఫ్ట్ అంత వచ్చింది. ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ అది సాఫ్ట్వేర్ కంపెనీయా? సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ప్రాసెసింగ్ యూనిట్. అది ఇక్కడ ఉన్న కంపెనీస్ వీళ్ళు తీసుకొచ్చినాయని కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కాదు. ఇంకోటి, ఆ కంపెనీలలో ఎంప్లాయీస్ ఎవరండి? ఇప్పుడు జనరల్గా లోకల్ వాళ్ళకి 80% రిజర్వేషన్ ఇవ్వాలంటాం, ఒక డిమాండ్. తెలంగాణ ఉద్యమంలో కూడా అదొక డిమాండ్. వీళ్ళు ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు? 5% కూడా లోకల్ వ్యక్తులు లేరు, 5% కూడా తెలంగాణ వ్యక్తులు లేరు, అందరూ కూడా బయట వ్యక్తులే. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది, ఆ కంపెనీలు ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్, దాని మీద వచ్చే ట్యాక్సులు, అదే సందర్భంలో అక్కడ జీతాలు తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఆ డబ్బులు ఖర్చు పెడతారు, ఆ రకంగా ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది అనేది కేటీఆర్ ఈ మధ్య కాలంలో బాగా విస్తృతంగా యూట్యూబ్ ఛానల్, అంటే ప్రముఖ వాళ్ళకున్న ఛానల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ చెప్పాడు. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఎవరే కూడా, మనం ఒక ఎన్ఆర్ఐ చూస్తాం, మనం ఒక అమెరికాలో ఎన్ఆర్ఐ, అతను సంపాదించిన డబ్బు అక్కడ ఖర్చు పెడతాడా, ఇక్కడ పంపిస్తాడా? ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా ఎవరైతే బయటి వ్యక్తులు ఇక్కడ ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు పంపించుకుంటారు, కానీ ఇక్కడ ఎప్పుడు ఖర్చు పెట్టారు, ఇక్కడ ఉండరు. వాళ్ళకు ప్రేమ ఎందుకు ఉంటుంది సార్? ఈ భూమి మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది ప్రేమ? ఇక్కడ లోకల్ వ్యక్తులకు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళకు ఉండదు కదా. వాళ్ళు జస్ట్ వచ్చినారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా కేసీఆర్ కాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల వ్యవహార శైలి మీద మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏం చెప్పండి? మిగతా వ్యక్తులు అంటే సార్ అక్కడ 4 పిల్లర్లు, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఇప్పుడు కేటీఆర్ తర్వాత మిగిలింది హరీష్ రావు, కవిత. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కవిత ఏ విధంగా నేను వ్యవహార శైలి గురించి నడుస్తుందో చూస్తున్నాం. వ్యవహారం అందరిది అదే అండి, అందరిది అదే, అహంకారపూరిత ధోరణి మాత్రమే. అసలు తెలంగాణను నట్టేట ముంచింది ఆ 4, పూర్తి స్థాయిలో నట్టేట ముంచింది 4. ఆ ఒక అహంకారాన్ని ప్రజలు తట్టుకోలేకనే ఇటువంటి రెఫరెండం ఇచ్చిండ్రు, కానీ లేకపోతే చాలా కోరుకున్నాం తెలంగాణలో, ఎంత కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది, మనం ఒక రోల్ మోడల్గా ఉండబోతున్నాం మొత్తం భారతదేశానికి. చాలా అభివృద్ధి పథంలో మనం ప్రయాణించబోతున్నాం. మాకు కోరికలు ఏవైతే తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోబోతున్నాం అనుకున్నాం, కానీ అవన్నీ జరగలే కదా. అన్ని తుంగలోకి దొరికిండ్రు, అన్ని అబద్ధాల పునాదులు. మొదటి నుంచి దళితులను సీఎం అన్నాడు, దళితులు సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి, ఇవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఆఖరికి అది అంటారు చూడు, గోబల్స్ ప్రచారం లేక నడిచింది వాళ్ళది. అది నిజం అనుకున్నారు, కానీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి సార్. ఒక్కరోజు కాకుండా ఒకరోజు ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంది, అనుభవించే వ్యక్తులకు తెలుస్తుంది. ఆకలి ఉన్న తెలంగాణ ప్రజలకు అసలు వాస్తవం ఏందో తెలుస్తుంది. అంటే తెలంగాణ ప్రజల్లో ఈ కుటుంబం, ముఖ్యంగా ఈ కేటీఆర్ వ్యవహార శైలి పైన క్లియర్ కట్ వ్యతిరేకత కనిపించిందా మీకు? పూర్తి స్థాయిలో కనిపించింది, పూర్తి స్థాయిలో వ్యతిరేకత తెలంగాణలో. ఒక్కటి మీరు ఒక పాయింట్ అడగవచ్చు, హైదరాబాద్లో ఎన్ని సీట్లు వచ్చినాయి కదా. హైదరాబాద్లో సీట్లు రావడానికి కారణం వేరు, మొత్తం తెలంగాణ మొత్తం స్వీప్ కావడానికి కారణం. అది దానికి సంబంధించిన సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. అంటే క్లియర్గా వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది, పూర్తి స్థాయిలో వ్యతిరేకత. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ భాష, వాళ్ళు పబ్లిక్ మీటింగ్లో. ఒకటి సార్ దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోరు, వాళ్ళ నాయకులే జీర్ణించుకోరు. మొన్నటి ఎన్నికల్లో అంటే ఉద్యమకారులు మేమందరం కూడా కలిసి మాట్లాడుకునే క్రమం ఉంటుంది, ఎందుకంటే మేమేమి వ్యతిరేకులం కాదు. ఉద్యమకారులు అందరూ కలిసి మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళు ఓడిపోతేనే బాగుండు అని వాళ్ళ కార్యకర్తలు కూడా కోరుకున్న సందర్భం. సగటు ఉద్యమకారులు, మీతోటి పాటు పనిచేసినటువంటి ఉద్యమకారుల్లో ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళలో ఈ భావం కనిపించింది. చాలా మందిలో ఉన్నది. వాళ్ళు ఏదో అక్కడ ఉండాలి అని ఉన్నారు, కానీ ఆ నిర్బంధానికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. స్వేచ్ఛావాయులు పీల్చుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా నిర్బంధంలో ఉండలేరు, అది మొత్తం ఒక జైలు లాంటిది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ వ్యవహార శైలిలో క్లియర్ కట్ మార్పు కనిపించింది అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రామగిరి ప్రకాష్ అభిప్రాయపడుతున్నారు. అయితే అదే సందర్భంలో కేసీఆర్
గతంలో కన్విన్సింగ్గా మాట్లాడేవారు ఇప్పుడు బుల్డోజింగ్గా మాట్లాడేదాకా వెళ్ళిపోయింది అనేది క్లియర్గా ఉద్యమకారుల అబ్జర్వేషన్గా ఉంది. రామగిరి ప్రకాష్తో పాటు మరికొందరు ఉద్యమకారులు కూడా ఇప్పటివరకు మన సిరీస్లో పాల్గొన్న వాళ్ళలో కూడా వివిధ ఎపిసోడ్ల సందర్భంగా వాళ్ళు అదే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. అధికారం రాగానే కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది, అధికారం శాశ్వతం అనుకుని కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది అనేది క్లియర్గా కనిపిస్తున్నటువంటి వ్యవహారం. అయితే అదే సందర్భంలో మూడోసారి అధికారం మాదే అనే ధీమా మాత్రం కేటీఆర్ వ్యవహార శైలిలో ఆ మార్పు మరింత పెరగటానికి కారణమైంది అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఇది ఈరోజు డిబేట్ 24వ అంశం. ధన్యవాదాలు ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి కంటిన్యూ అయితే మాత్రం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్కి భారీ ఓటమి తప్పదు, ఎక్కడ ప్రాతినిధ్యం కూడా ఉండదు అనేది ప్రకాష్ గారి అభిప్రాయం. ఇది ఒక ఓటమి 100 తప్పులు రాబోతున్న రేఖలు చెప్పుడు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.